లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గారు విజయ్ కుమార్ గారికి అభినందనలు తెలుపుతున్నాం. ఈ నియామకం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అటవీ ప్రాంతమైన మారుమూల మండలం నుంచి ఈ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మరియు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో వీరిని ఎంపిక చేయడం మా జిల్లా వాసులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం మేలైన ప్రభుత్వం, ప్రజలకి, పేద ప్రజలకి లాభదాయకమైన ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాంత వాసులు, ఈ జిల్లా వాసులు వినియోగించుకొని ప్రజలకి మరింత మేలు జరిగే ప్రక్రియలో విజయ్ కుమార్ గారు పనిచేస్తారని, వారు ఇంకా ఉన్నత పదవులు పొందాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మండల వాసిని పైన విజయ్ కుమార్ వాళ్ళ పక్క గ్రామం మాది. మేము ఇక్కడ చదువుకొని ఉద్యోగ రీత్యా ఖమ్మం వెళ్ళాము. తర్వాత వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఏజెన్సీని గుర్తించి, ఆ అబ్బాయిని గుర్తించి ఇక్కడ నుండి పిఆర్ఓగా సెలెక్ట్ చేయడం అనేది మా అదృష్టం. మాకు చాలా సంతోషం. మా వాళ్ళంతా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా మండలం నుంచి ఈ అవకాశం, ఈ సన్మాన సభకి వచ్చి మాట్లాడటం ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి రావడం అనేది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు మా మండలం తరపు ప్రజల నుంచి, మా తరఫున తెలియజేస్తున్నాను. జై హింద్. ఉన్న పెద్దలు, ముందు అన్ని గ్రామాల మండల స్థాయి పెద్దలు, నా మిత్రులు, ఉపాధ్యాయులు, గురువులు అందరికి నమస్కారం. ఒక చిన్న రైతు కుటుంబం, చిన్న మారుమూల గ్రామం. అందరిలాగానే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అప్పటికి ప్రైవేట్ స్కూల్స్ అంతగా లేకపోవడం, ఉన్న చదివించే స్తోమత కూడా రైతు కుటుంబాలుగా లేదు. అందరికీ తెలుసు మన దగ్గర వ్యవసాయం ఎట్లుంటది. 10 ఎకరాలున్నా, 15 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా అదేది గిట్టుబాటు కాదు, మనకేం మిగలవు. కాబట్టి ఏదో రకంగా మా పిల్లలు బాగా చదువుకోవాలి, పైకి ఎదగాలని అందరూ కోరుకున్నట్టే మా అమ్మ నాన్న కోరుకున్నారు. వాళ్ళు కష్టపడి చదివి బట్టి ఒక దశ వరకు నేను ఎడగలిగిన. ఒక దశ తర్వాత అంటే గైడెన్స్ తెలియదు, అంటే మన డబ్బులు పెట్టగలరు కానీ ఎటు పోవాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలో మనకు తెలియదు. ఆ సమయంలో ఉపాధ్యాయులు, ఆ తర్వాత వాస్తవంగా మా ఊర్లో ఇద్దరే టీచర్ ఉండేవాళ్ళు. ఫస్ట్ కన్నయ్య సార్ అని ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు, తర్వాత దామోదర్ రెడ్డి గారు, ఇద్దరే ఉండేవాళ్ళు. కన్నయ్య సార్ ఒక నేను 3వ తరగతి వరకు ఉన్నంత వరకే ఉన్నారు. తర్వాత దామోదర్ రెడ్డి గారు బాగా. ఆ తర్వాత మేము ఈ స్థాయికి మా కమలాపురంలో ఇవాళ ఇందాక మా సతీష్ చెప్పాడు, 40 మంది మేము బయట ఉన్నాము, మా అన్నయ్య దిగాడు, మాకు ఇన్స్పిరేషన్ ఉన్నాడు అని. కానీ దీని అంతటి కారణం ఎవరంటే, ఒకటి దామోదర్ రెడ్డి గారు, 2 ఇదే మీ కారేపల్లి సింగరేణి గ్రామానికి చెందిన కమలా గారు. వాళ్ళిద్దరే టీచర్స్ ఉన్నప్పుడు కూడా మాకు ప్రతి నిత్యం అంటే వాళ్ళే మ్యాథ్స్ టీచరు, వాళ్ళే ఇంగ్లీష్ టీచరు, వాళ్ళే సైన్స్ టీచరు, వాళ్ళే సోషల్ టీచరు, వాళ్ళే తెలుగు టీచరు, వాళ్ళే హిందీ టీచర్, మొత్తం వాళ్ళే, ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళే చెప్పేవాళ్ళు. వాళ్ళు వేసిన పునాదులు, ఆ టీచర్స్ అంకిత భావంతో. అంటే అప్పుడు మా ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే బస్సు కూడా ఉండేది కదా. ట్రైన్ లో కమలా గారు మా ఇంట్లో ఒక 10 ఏళ్ళు ఉన్నారు, 10-12 ఏళ్ళు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు కూడా అంతే. వాళ్ళ పిల్లలు మా దగ్గర మాతో పాటు పెరిగారు, చదువుకున్నారు, మా ఊర్లో ఉండి మా అందరినీ కాస్త వాళ్ళ సొంత పిల్లలు ఎట్లా చదివిస్తారో అట్లా చదివించారు. అది మాకు మిగతా ఈ మండలంలో మిగతా ఏ గ్రామంలో లేనంత మంది మా ఊరు నుంచి ఉండడానికి కారణం ఏంటంటే అటువంటి టీచర్స్ వేసిన పునాదులు మాకు కలిసి వచ్చినాయి. ఆ పునాదుల ఆధారంగా మేము ముందుకు పోయాం. తర్వాత ఇంకోటి, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత అందరిలో గవర్నమెంట్ జాబ్, ఒక టీచర్ కావాలి లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, ఇదే ఆశయం. అప్పుడు నాకు జర్నలిజం ఏం తెలియదు. జర్నలిజం మీద అందరిలాగా నేను ఏదో జర్నలిజం చేద్దామని ఆలోచన కూడా లేదు. నాకు జర్నలిజం వచ్చిన తర్వాత నేను పోనని ఇంటి దగ్గర అంట, మా నాన్నేమో పొమ్మంటాడు, నేను పోనని నేను చెప్తా. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు వెనక ముందు ఆడారని. వెనక ముందు కాదు, అసలు నేను పోననే చెప్పా పూర్తిగా. ఏదో చిన్న పని ఉంది నీతో అని చెప్పి మా నాన్న నన్ను కారేపల్లి తీసుకుని వచ్చారు. భీమవరం శ్రీనివాసరావు గారు, జీవగిరి గారు, వీళ్ళిద్దరు నాకు మైండ్ వాష్ చేశారు. ఆ టీచర్ అయితే ఇక్కడే ఉంటావు, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా, నువ్వు జర్నలిజంకి వెళ్తే మాత్రం ముందుకు వెళ్ళిపోతావు అని వాళ్ళిద్దరు నాకు చాలా సేపు, దాదాపు 1 గంట సేపు వాళ్ళు ఎంత చెప్పినా నాకు ఇంట్రెస్ట్ లేకుండేది అసలు. ఇక వాళ్ళు లేదు, ఇట్లుంటది అట్లుంటది, అది ఇది, మీరు వెళ్ళండి, జర్నలిజం బాగుంటది అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా నేను జర్నలిజం పోవడానికి వాళ్ళు బాగా నాకు కాస్త మైండ్ వాష్ చేసి నన్ను ఆ జర్నలిజం వైపు పంపించారు. నేను చేరిన తర్వాత కూడా 1-2 సంవత్సరాలు దాంట్లో ఎట్లా బయటికి రావాలనే ఆలోచనలోనే ఉండేవాడిని. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆ జర్నలిజం యొక్క విలువ, దాని ప్రాధాన్యత గుర్తించిన తర్వాత నేను అట్లా క్రమంగా శ్రీకాకుళం, ఖమ్మం, హైదరాబాద్ సిటీ, కరీంనగర్, అక్కడి నుంచి ఢిల్లీ. ఈ మొత్తం క్రమంలో కూడా ఎప్పుడైతే ఒకటే నేను ఏంటంటే ఏం పని చేస్తున్నానో ఆ పని మీద దృష్టి పెట్టుకున్నాను. మిగతా ఏ అంశాల గురించి నేను వెళ్ళలేదు. మనం ఏం పని చేస్తున్నామో ఆ పని మీద ఉంటే మనం అందులోనే పైకి వెళ్ళిపోగలం. వేరే సంస్థ ఆఫర్స్ వస్తాయి, వేరే టీవీ నుంచి ఆఫర్స్ వస్తాయి, లేకపోతే వెబ్సైట్స్ నుంచి ఆఫర్స్ వస్తాయి, లేకపోతే ఇంకో దాని నుంచి ఆఫర్స్ వస్తాయి. కానీ మనని గుర్తించి మనకు ఒక ఉద్యోగం ఇచ్చి మనకి
శిక్షణని ఇచ్చిన సంస్థ, ఒక గౌరవనీయమైన సంస్థలు, దాంట్లో కంటిన్యూ కావాలని ఒక కమిట్మెంట్ తోటి నేను 17 సంవత్సరాలు ఒకటే ఆర్గనైజేషన్లో ఒకటే ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యా. అదే ఆర్గనైజేషన్ నుంచి మనం బయటకు వచ్చాను. నేను లాస్ట్ రిజైన్ చేసేటప్పుడు కూడా మా మేనేజ్మెంట్ నువ్వు ఏ క్షణమైనా మళ్ళీ వెనక్కి రావాలనుకుంటే నీకు ఎప్పుడు మా డోర్స్ ఓపెన్ చేసి ఉంటామని. మామూలుగా ఒకసారి సంవత్సరం నుంచి బయటికి వెనక్కి ఇష్టపడదు వెనక్కి తీసుకోవడానికి. కానీ నువ్వు ఏ రోజు రావాలనుకున్నా మేము ఎప్పుడు మీకు మళ్ళీ మీరు ఏ హోదాతో వెళ్తున్నారో అదే హోదాతో మేము తీసుకుంటామని చెప్పారు. అదంతా ఏంటంటే మనం ఒక డెడికేషన్, మనం ఎట్లా చేస్తున్నాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు అంటే నాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు ఆయన. వాస్తవంగా మనం ఇక్కడ ఇందాక చెప్పారు మన దగ్గర నుంచి ఎవరు పైకి ఎదగలేకపోతున్నారని. మన ఫస్ట్ ఎమ్మెల్యేనే మనం తాడేపల్లి వాసి. ఒక 3 సార్లు కేఎల్ నరసింహరావు గారు అయ్యారు, తర్వాత గుమ్మడి నరసయ్య గారు 5 ఏళ్ళు అయ్యారు. కానీ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావడంతో, ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో మనకి రావాల్సినంత అభివృద్ధి ఫలాలు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి సహకారం కానీ అందలేదు. వాళ్ళు గొప్పవాళ్ళు వ్యక్తులుగా, వాళ్ళిద్దరు చాలా గొప్పవాళ్ళైనా ఆ స్థాయిలో ఆశించిన స్థాయిలో మనకు ఫండ్స్ రాలేదు. ఇప్పుడు నేను ఒక్కసారిగా మొత్తం ఏదో చేస్తానని నేను చెప్పలేను, కానీ మీరు నా దృష్టి చాలా తీసుకొచ్చారు. ఒక 1/70 యాక్ట్ గురించి తీసుకొచ్చారు. అది కొంత వాస్తవం చెప్పాలంటే అది చాలా సెన్సిటివ్ సమస్య, దాని గురించి ఎక్కువసేపు మాట్లాడకూడదు. మిగతా అంశాలు ఉన్నాయి, ట్రైన్స్, మనకి CSR ఫండ్స్. అందరూ చెప్పింది ఏంటంటే సింగరేణి అనేది వెనకబడిపోయిందని. కానీ అది నిజం చెప్పాలంటే మన లోపమే. మనోళ్ళు ఎవరంటే మీ మండలం ఏంటంటే కారపల్లి అని చెప్తారు. ఎవరైనా సింగరేణి అని ఎవరు చెప్పరు. నేను ఎవరు అడిగినా ఫస్ట్ ఎక్కడ అని చెప్తాను మాది సింగరేణి మండలం అంటే. సింగరేణి అనేది వాళ్ళంటే కొత్తగూడెమా, గోదావరి కానీ, రామగుండం అని అడుగుతారు సింగరేణి అంటే. అసలు సింగరేణి అంటే అవన్నీ కాదు. సింగరేణి అంటే మా ఊరు, మా మండలం, ఇక్కడే బొగ్గు పుట్టింది. దీని పేరు మీదనే సింగరేణి కాలేజ్ అనేది ఒకటి వచ్చింది. అని ప్రతి ఆఫీసర్ చాలా మంది తెలియదు సింగరేణి అనే ఒక ఊరు ఉందనే విషయం ఎవరికి తెలియదు. సింగరేణి అంటే బొగ్గు, రామగుండము, మంచిర్యాల, బెల్లంపల్లి ఆఫీసర్లకు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్లకు కానీ ఎవరికి తెలియదు అసలు సింగరేణి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఈ బొగ్గు బయటపడడం వల్ల ఆ ఊరు పేరు మీద సింగరేణి కాలేజ్ అని ఒక వచ్చిందనే విషయం ఎవరికి తెలియదు. అది మనం కూడా ప్రతి ఒక్క చోట, ఇప్పుడు మీరు ఖమ్మం పోయారనుకోండి, మీది ఏ ఊరు అంటే సింగరేణి అనే చెప్పాలి. మాది కారేపల్లి అని చెప్తాం మనం. అంటే మనకు అలవాటు అయిపోయింది. ముందు మనం గుర్తించుకుంటే పక్కోడు గుర్తిస్తాడు, మనమే గుర్తించుకోకుండా పక్కోడు ఎవరు గుర్తించడు. రెస్పాన్సిబిలిటీ ఫండ్ సామాజిక బాధ్యత, కంపెనీ సామాజిక బాధ్యత. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మన మండలంలో ప్రతి గ్రామానికి వచ్చేటట్టు నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ బలరాం గారితో ఒకసారి మాట్లాడాను కూడా. CMD కొత్తగా బలరాం నాయక్ గారు వచ్చారు, ఆయనకు చెప్పాను సార్ ఎట్లా ఉంది అంటే, సార్ దీని మీద డీటెయిల్ గా కూర్చుందామని ఆయన అన్నారు, హామీ ఇచ్చారు. మనకు సంబంధించిన ఒక సమస్యలు లేదా మన CSR ద్వారా చేసుకోగలిగిన ఏమైనా ఉంటే దాన్ని మనకి ఇచ్చేస్తే నేను ఆయన ద్వారా మాట్లాడగలను. అంటే మనకి లిస్ట్ చేయడానికి సురేందర్ రెడ్డి గారు ఒక రోజు మన ఎలక్షన్స్ ముందు రోజు రామదాస్ నాయక్ వచ్చినప్పుడు చెప్పారు, కొంత మాట్లాడారు, కొంత ఇచ్చినట్టున్నారు వినతి పత్రం. ఆయన కానీ మిగతా ఏ పార్టీతో సంబంధం లేదు, మనం ఎవరైనా సరే దానికి సంబంధించిన ఇచ్చేస్తే మనం అది సింగరేణి MDతో మాట్లాడచ్చు. తర్వాత మన డోలమైట్ నుంచి, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా మనం దాని నుంచి తీసుకునే అవకాశం ఉంది. మనకి ఎన్ని రకాలుగా అవకాశం ఉందో, నాకు ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు నేను చేయగలను. ఈ సమయంలో ఇంకోటి ఏంటంటే ఎదగడం అనేది మన చేతిలోనే ఉంటుంది. పొలిటికల్గా ఎదగాలంటే ఇందాక చెప్పారు ఒకరినొకరు లాక్కుంటున్నామని. ఆ లాక్కున్నప్పుడే కాంపిటీషన్ ఉంటుంది. వాటినన్నింటిని అధిగమించి ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఎదిగే క్రమంలో నా వంతు సాయం ఏం కావాలన్నా మనస్ఫూర్తిగా చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ అవకాశం ముఖ్యంగా శ్రీనివాసరావు గారికి, సతీష్, సంపత్, లక్ష్మీనారాయణ, వీళ్ళందరికీ, మిత్ర ఉదయకి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది కొత్త కమలాపురం గ్రామం. నా పేరు రేపాల సతీష్. ఈరోజు రేవంత్ రెడ్డి గారి PROగా నియమితులైన మా అన్నగారు శ్రీ దూదిపాల విజయ్ కుమార్ గారికి అభినందన సభ ఈ కారేపల్లి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. బాగా సంతోషకరమైన విషయం, ఎందుకంటే మా గ్రామం ఒక చిన్న సన్నకారు రైతులు ఉన్న గ్రామము. ఆ రైతు కూలీ మీద, రైతు వ్యవసాయం మీద ఆధారపడే గ్రామం. మొదటి తరం చదువుకున్న వ్యక్తుల్లో విజయ్ అన్న ప్రముఖుడు. మా గ్రామం నుంచి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈనాడులో 17 సంవత్సరాలు జర్నలిస్ట్గా చేసి, ఢిల్లీలో అనేక రిపోర్టింగ్లు ఇచ్చి, అనేక ఎన్నికలలో వివిధ ప్రాంతాల్లో, నార్త్ ఈస్ట్లో, మిగతా నార్త్ స్టేట్స్లో రిపోర్టింగ్ చేసి ఈనాడు తరపున ఒక ప్రముఖ జర్నలిస్ట్గా పేరు పొంది, ఈనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే PROగా నియమితులవడానికి జీవో ఇష్యూ చేశారు. అది మాకు చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే మొదటి తరం చదువుకున్న వ్యక్తుల్లో అన్న ప్రముఖుడు నేను ఇప్పటికే చెప్పాను. ఆ తర్వాత మా గ్రామంలో ఒక పెనుమార్పు లాంటిదే వచ్చింది, ఎందుకంటే అన్న చదువు మీద ఉన్న మక్కువతోటి దాని ప్రాముఖ్యత, చదువుకుంటేనే కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడగలుగుతాయి, కుటుంబాలు స్థిరపడగలుగుతాయి. ఈ వ్యవసాయం మారుతున్న సామాజిక పరిస్థితులలో ఆర్థికంగా బలపడితేనే ఈ కుటుంబాలు కానీ, గ్రామాలు కానీ బాగుపడితేనే ఉద్దేశంతో మా యువకులందరినీ ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి స్టడీ సర్కిల్ పెట్టి, గ్రూప్ స్టడీస్లోకి తీసుకొచ్చి మమ్మల్ని అందరూ 10th క్లాస్ నుంచి మమ్మల్ని సామాజిక బాధ్యత వైపు, చదువు మీద మక్కువ పెంచుతూ మాకు అన్ని విషయాలు నేర్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మా ఊర్లో అన్న చదువు అయిపోయి BEd అయిపోయి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్వచ్ఛందంగా వాలంటీర్గా చేసి పిల్లలందరికీ పాఠాలు చెప్పడం దగ్గర నుంచి ఆ తర్వాత అనేక అవసరాలు మా గ్రామానికి తీర్చారు.
ఆరోగ్యం లేని వారికి హాస్పిటళ్ళలో మాట్లాడి, తోటి జర్నలిస్టులతో మాట్లాడి, వివిధ మండలాలలో, గ్రామాలలో, పట్టణాలలో నాయకులతోటి, మంత్రులతోటి, ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎటువంటి సహకారాన్నైనా మా ఊరికి చేయడానికి ఎప్పుడు వెనకాడకుండా అనేక మందిని, ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి తక్కువ ఖర్చుతోటి బాగు చేయించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇంకా అనేక రకమైన గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కానీ, లేకపోతే చిన్నపిల్లలకి హెల్ప్ చేయడం కానీ, ఇట్లాంటి వాటన్నిటిలో సహకారం చేస్తూ అందరితోటి కలిసిమెలిసి ఉంటూ ఈరోజు ఈ స్థాయికి ఎదగడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం. అన్నతోటి నాకు 20 సంవత్సరాల అనుబంధం, నా జీవితంలో చాలా ఒక గొప్ప ప్రభావం చూపిన వ్యక్తి. ఒక బుక్స్ చదివే విషయంలో కానీ నాకు చాలా మంచి బుక్స్ని సజెస్ట్ చేసి, డిజిటల్ బుక్స్ని నాకు సజెస్ట్ చేసి, యమకోపం లాంటి బుక్స్ కానీ, లేకపోతే నల్లమల లాంటి బుక్స్ కానీ నాకు ఇచ్చి చదవాలి, చదివితే చాలా విషయాలు తెలుస్తాయి అనే విషయాన్ని నాలాంటి యువకులకి అందరికీ ఆయన జ్ఞానాన్ని పంచి ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఈ రోజు మేము ఇక్కడ కారేపల్లి మండలంలో కమలాపురం యూత్ అందరి తరపున, ప్లస్ ఇక్కడ అన్న జర్నలిస్ట్ గా 17 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ సుపరిచితులు, మంచి మిత్రులు కాబట్టి కారేపల్లి మండలం ప్రెస్ క్లబ్ తరపున సంయుక్తంగా మేము ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బంధుమిత్రుల్ని, ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్ని, ప్రముఖులందరినీ పిలిచి మేము వాళ్ళతోటి సన్మానం చేయించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీడియాతో పంచుకోవడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓగా నియమితులైన తర్వాత తొలిసారి మా గ్రామానికి వచ్చిన సందర్భంగా మా గ్రామస్తులు, మా గ్రామ యువత, ప్రెస్ మిత్రులు అందరూ నన్ను ఆత్మీయంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించినందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళు నా మీద ఏవైతే కొంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని సాధ్యమైనంతమైన నిలబెట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. వాళ్ళు తీసుకొచ్చిన వివిధ రకాలమైన వినతులు, విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించే దిశగా నా వంతు కృషి నేను చేస్తాను.